ఈరోజు ఫ్రెండ్ జిమ్కి అయితే పోలేను. కొంచెం కింద ఉంది, బయటికి పోవాలి. సో ఒక హాఫ్ అన్ అవర్లో హెల్తీ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకొని బిజినెస్ ప్రాసెస్లో అయితే అప్డేట్ అయిపోవాలి. మనకి ఈ లాస్ట్ 1 month నుంచి ఎలక్షన్ బిజీలో అందరు ఉన్నారు. కాబట్టి ఆఫ్టర్ 1 month తర్వాత మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో అది ఇట దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే గెలుపు ఓటమి అనేది సహజం. ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా ఓడిపోవచ్చు. బట్ ఆఫ్టర్ ద ఎలక్షన్ యూ హ్యావ్ టు డిసైడ్ వాట్ డూ యూ డూ ఆఫ్టర్ ద ఎలక్షన్. క్రియేట్ యువర్ ప్రొఫెషనల్ విచ్ యూ వాంట్ రెగ్యులర్ డన్. అందుకే చెప్తున్నా, నేనైతే కన్సిస్టెంట్గా సేమ్ వన్ థింగ్ మీదనే ఉంటా. బట్ అప్పుడప్పుడు వేరే గిటంగా అయినప్పుడు మనం కన్సిస్టెంట్ చేయకుంటే ఏదైనా పొజిషన్లో ఆ ప్రొఫెషనల్ యాక్చువల్లీ కంప్యూటర్ ఆపరేటింగ్ చేస్తాను. బట్ లైఫ్ ఈస్ నాట్ one thing, so I have go to change any other work to start business which is need regular people. ఎవరైతే పబ్లిక్ ఎక్కువ అవసరం ఉందో ఆ పనిని స్టార్ట్ చేయాలనుకుంటున్నా, యూ హ్యావ్ టు ఎనీ ఐడియాస్ ప్లీజ్ DM send on the Insta, other social media also. I am interested to whatever. Thank you. Then very good morning everybody. Have a nice day. With you I have sharing some my feelings. Whatever you have good ideas, I will participate with my low budget, not much. I have some loans గిట్టంగా క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే లోన్ అనేది వెరీ డేంజరస్ నౌ-a-days. సో 90% అది బెనిఫిట్ ఎక్కువ ఉన్నదని అంటేనే లోన్కు ముందుకు వెళ్ళండి, లేదు అని అంటే అవాయిడ్ చేయండి. ఎందుకంటే మీకు ప్రిన్సిపల్ అమౌంట్ కంటే డబల్ అవుతుంది. 4-5 years వరకు స్ట్రగుల్ కావాలి చూసి. ఓకే, థ్యాంక్ యూ. షేర్ చేద్దాం, ఏమైనా మీ ఐడియాస్ ఉంటే షేర్ చేయండి. లోన్ తీసుకొని మంచి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, బట్ అది కన్సెషన్గా అది అన్బ్యాలెన్స్ అయింది, పబ్లిక్ అవసరం లేదు, సప్లై లేదు, వాట్ ఎవర్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఆ బ్యాలెన్స్ మీద ఎక్స్ట్రా అమౌంట్ ఉంటే కొంత అమౌంట్కు ఒక బెంచ్ ఆఫ్ అమౌంట్కు వరకు మనం కష్టపడాలి. డైరెక్ట్ లోన్కు పోతే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే లోన్ స్టార్ట్ అయిన నడువే నెక్స్ట్ ఆఫ్టర్ 1 month మొత్తం యూ హ్యావ్ టు సంపాదించాలి. నీ లోన్ అమౌంట్కు నీ బడ్జెట్ అమౌంట్కు ఎక్కువ ఉండదు అన్నట్టు.